సుభద్ర 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 ఏమండి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఎవరు? నీకెవరు కావాలి? ఇక్కడ సుభద్ర అనే అమ్మాయి ఉండాలి. నువ్వేనా అసోగ్గాడివి? ఇలా ఎంతమంది కొంపలు తీసా? మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదండి. ఎందుకు అవుద్ది? ఎర్రిబాబు పిల్లల్లో పట్టుకొని దొంగ పెళ్లిని చేసుకోవడం తెలుసు. దొంగ పెళ్లి కాదమ్మా, దైవ సాక్షిగా దేవుడి గుళ్ళోనే చేసుకున్నాను. ఆ పిల్లకి బాగుండగా దేవుడు ఎందుకు కావాల్సి వచ్చాడా నీకు సాధ్యం? ఇంటికంటే గుడి పదిలం అనుకున్నాడు మోసగించడానికి. ఇందులో మోసం ఏం లేదండి. నేను ఒక అర్జెంటు పని మీద కాశ్మీర్ వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చాక వాళ్ళ నాన్నతో చెప్పి సుభద్రను తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ జబ్బుపడి ఇప్పటి వరకు రాలేకపోయాను. ఏం జరిగిందో చెప్పండి. ఏమైందా? ఆ పిల్ల కడుపు వచ్చింది. అసలే దాని బాబు పరువు అంటే పడి చచ్చారు. అది చేసిన పనికి తలెత్తుకు తిరిగేదట్టా గాని ఆమనేస్తోనే చచ్చాడు. ఈ ప్రాణానికి పడి అదేటో పోయింది పాపం. ఉసురు పోసుకున్నావు. సుభద్ర సుభద్ర రాము 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 ఏమిట్రా ఇలా ఉన్నావు? సీత సీత అమ్మాయి ఎదురా ఏమైందిరా? సీత రాము రాము ఏరా రాము, మా మరదలు కూడా తీసుకొస్తానన్నారు. నువ్వు ఒక్కరివే వచ్చావే. ఇంకెక్కడ మరదలక్క, సుభద్ర జాడ తెలియటం. సుభద్ర జాడ తెలియకపోవడం ఏంట్రా? నా దురదృష్టం. నేను ఆ ఊరు విడిచి వెళ్ళిన తర్వాత సుభద్ర గర్భిణి అని తెలిసింది. అదొక పెద్ద అపవాదుగా పరిణమించి భరించలేక వాళ్ళ నాన్న మనోవ్యాధితో మరణించాడు. సుభద్ర ఎక్కడికో వెళ్ళి ఆ బ్రతుకంతా చీకటి చేసి వెళ్ళిపోయింది. 617 చాలండి, ఇప్పుడు కూడా మీ జ్యోతిష్యం. నువ్వెక్కడ దొరికావే నాకు? రే, నా లెక్క ప్రకారం సుభద్ర ఎక్కడికి పోదు. ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని వచ్చే బాధ్యత నాది. నువ్వు ముందు వీడి లోపల తీసుకెళ్ళు. రా బాబు. ఓయ్ రావణాగం, ఆ మనోవర్తి కేసు ఇవాళ అనుసారం చూడమని చెప్పు. తొందర చూసి నెలరాగేమో నవ్వెనులే. నీవు నేను జాబిలి మూరమున్నాయేమిలే, నెలరాజడుగో పెడమో మాయే నీవి బిగువు వీడవే. మనోవాంఛ తీరువేళ మరి తానము పాడునే, మనోవాంఛ తీరువేళ మరి తానము పాడునే. మయూరాలు నాట్యము చేసి మనతో హాస్యములాడునే. నీలో నాలో ఆశలు నిగనిగలాడే కాంతులు, నెయ్యము తీయని విందులు చేయ నెరజాన దరిచేరవే. నీవు నేను జాబిలి మూరము ఉన్నాముగా, నెలరాజడుగో పెడమో మాయే నీవి బిగువు వీడవే. మధురయామిని వేళ వృధా చేయరాదే చెలియా, సుధా మధురయామిని వేళ వృధా చేయరాదే చెలియా. ఆగని మోహములాయనే ఆశలు సఫలము చేయవే. రాగ సుధామయ హృదయము నిన్ను
రమ్మని మనవి చేసెలే. నీవు నేను ఏకమై దేవళమై ఉందాములే, నీవే నేను నేనే నీవగు జీవితమే కనుగాయిలే. డాక్టర్ దగ్గర ఉన్నాడమ్మా, భయం ఏం లేదమ్మా, బాగానే ఉన్నాడు. పడుకోమ్మా. నా బిడ్డను ఎలాగైనా బ్రతికించండి, వాడికి ఇదే ఆధారం. ఎలాగైనా బ్రతికించండి అమ్మా. మీ బిడ్డకి వచ్చిన భయం ఏమీ లేదమ్మా. కన్నవారికి చేసుకున్న వారికి కాకుండా పోయి ఈ లోకంలో నన్ను ఆదరించేవారు ఎవరు లేరనుకున్నాను. దేవతలు ఒక్కసారి చూసింటే నా బిడ్డను ఒక్కసారి చూపించండి అమ్మా. తీసుకొస్తానమ్మా. మేరీ, ఏమమ్మా తల్లికి తెలివచ్చిందా? వచ్చిందమ్మా, బిడ్డను చూడాలంటుంది. తీసుకెళ్ళి. అమ్మాయి పాపం పెళ్ళైనట్టు కూడా లేదు. నీతో ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. అయితే ఏదో మోసం జరిగి ఉండాలి. ఏం చేస్తాం బాబు, మన సమస్య అలా తయారైంది. మేరీ, 4 రోజులు చూసి ఎవరు రాకపోతే శరణాలని తప్పదు. అలాగే నమ్మ. ఏమిట్రా అది? రెస్ట్ తీసుకోమంటుంటే కాళ్ళకు నీళ్లు దిగేటట్టు బొమ్మలు రాస్తూ నిలబడతావు. ఏం లేదు బాబా. ఏటేం లేదు. నా జీవితంలో వెన్నెల అంతం చెప్పింది బాబా. సుభద్ర నేను ఇంకా చూడలేను. ఏం మాటలు రావి. ఈ రకం కాస్త తీసుకో. వద్దక్క, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదక్క. లేదు. అక్కాయ్ అక్కాయ్, ఏరా శ్రీహరి, ఎక్కడ పోయావురా? అన్నయ్య కొంట్లో బాగలేదు కదా, కాస్త కనిపెట్టుకుని ఉండకూడదు? మై గాడ్, ఏం చెప్పనక్క, నా ఫ్రెండ్స్ నన్ను వదిలిపెట్టండి. అయినా నేనుండేం చేస్తానక్క? పెద్దవాళ్ళు నువ్వు బావా ఉన్నారుగా. ఉంటే మాత్రం తమ్ముడు ఇలా కూర్చో. చూడు, చెడు స్నేహాలకి పోక అక్క బావ చెప్పినట్టు విని బాగా చదువుకో. వాళ్ళే మనకి తల్లి తండ్రి. అలాగే అన్నయ్య. బావా, ఇదిగో మాకు ఆస్తి అంతటికి నీకు పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చాను. ఇందులో సగం శ్రీహరికి, మిగతా సగం సుభద్ర కనిపిస్తే ఆమెకి, ఆమె బిడ్డకి ఇవ్వు.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నీకేమైనా మర్చిపోయిందా ఏమిట్రా? సుభద్ర ఎక్కడ కనిపించినా నేను వెతికి తీసుకొస్తానుగా. ఏమో బావా, నేను మళ్ళీ సుభద్రని చూస్తానని ఆశ లేదు. ఏమిటో వాడి జీవితం అంతా అయోమయం అయిపోయింది. బావా, సుభద్ర కనిపిస్తే నువ్వు గుర్తుపట్టగలవు కదా. ఆ మెడలో నేను ఇచ్చిన లాకెట్ ఉంటుంది, అందులో నా ఫోటో ఉంటుంది బావా. అన్నయ్య, నువ్వు కూడా గుర్తు పెట్టుకో. అలాగే తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. రాము, ఏం ఫైదంతా? అక్కయ్య, అక్కయ్య, రాము, నేను చెప్పినట్టు చేస్తావు కదా. చేతులు చెయ్యి బావా. ఏమిటండి? చెయ్యి. సాయారమ్మ గారు, సాయారమ్మ గారు. అయ్యో రాక, ఎవరది? నేనండి, మేరీని. మా డాక్టర్ గారు పంపించారు. ఆహా, నువ్వా మరియమ్మ? రారా. డాక్టర్ గారు ఉత్తరం నీకు ఇమ్మన్నారు. ఏవే మరియమ్మ, మీ డాక్టర్ గారు వచ్చి పురుళ్ళన్నీ ఇలాంటివేనా? ఏం చేస్తామమ్మా, అంతా యేసు ప్రభు లీల. చేతులు ఆరా చేసుకుని వాడిని అండం. అదేమా అదేమా, అబ్బాబ్బాబ్బా, చెబితేనమ్మవు గాని మరియమ్మ, ఈ దిక్కుమాల పిల్లలు పెంచేటప్పటికి చాలా ప్రాణం తాకు వస్తుందనుకో. ఇంటికమ్మ చూశారు? అదే మన శరణాలయానికి మరో వారసుడు ఇస్తాడు. లోపల తీసుకెళ్ళు. ఇయ్యమ్మా. చూడు మరియమ్మ, ఎక్కడ లేని కరువు ఈ పాలకొచ్చి పడిపోయిందమ్మా. కాలం అమ్మా కాలం, అన్నీ అలాగే మండిపోతున్నాయి మరే. ఓ, ఎక్కడ ఓవల్టీని సంపాదించారే? అబ్బే, 6 నెలలు తపస్సేగా ఒక్క డబ్బా దొరికిందమ్మా. ఇందా తీసుకో. వద్దమ్మా వద్దు. పిల్లాడి పేరేమిటన్నావు? పేరా? దిక్కులేని పిల్లాడికి పేరేముంటుందమ్మా, ఏదో ఆలోచించి మీరే పెట్టి. అయ్యో రా, తాది నానెత్తనే పెట్టావు. కానీ చిరంజీవి చిరంజీవి, ఆ పేరే బాగుందండి, అదే పెట్టండి. సరే కానీ చిరంజీవి. తల్లితాలకు వస్తువులు ఏమైనా ఉన్నాయా? నిన్నే లేవండి. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు నగలతో వస్తారా? ఆ మాట నన్ను అడుగుతావు? అయిందిగా వచ్చిన పని వెళ్ళు. అయ్యో అయ్యో, అమ్మా, వచ్చిన పిల్లడికి ఎన్ని పాలు పోయమంటారు? కొత్తగా అడుగుతావేమే, అందరిలాగే వంశ పాలు పోయి వెళ్ళు. ఒక వంశ పాలు ఎలా సరిపోతాయమ్మా? చెప్పిన పని చేయి, అనవసరం నాకు. వెళ్ళు. ఊరికేను రేపటి నుంచి వాళ్ళకి అధ్యక్షులు లేకుండా ఇద్దరు స్టార్ట్ చేస్తుందో నేను కదా కావాలి. రే వయోమయం వయోమయం, ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే తెచ్చాగమ్మా. అలా నూరెళ్ళబడి ఇంకా ఇక్కడే ఉంటారా పోక? రే రే రే, ఇది ఇక్కడే పారిపోతావురా? ఈ రోజు కాంతయ్య గారు పాండు కూడా ఇస్తున్నావా లేదా? ఇవాళ ఇవ్వాలా లేదా? మీ అమ్మ బాబుని కరెక్ట్ అని పేరెట్టారు అయోమయం అని. అమ్మగారు, మీరు పొద్దుమానం అయోమయం అయోమయం అంటుంటే నా పనంతా అయోమయం అయిపోతా ఉంటా. రే రే, పూర్తిగా వెనకడా పోతాడట. పోయిన వారం పాలకాలకు డబ్బు ఇవ్వాలట. అది వెంటనే ఒక్కడు పాడ వెంటనే ఇమ్మనమన్నారు. అడిగి తీసుకురా వెళ్ళు. తీసుకురావు, నా ప్రాణానికి దొరికారు. ఆ దిక్కుమాల పిల్లలు అంతే, ఇది దిక్కుమాల పడాడు అంతే. ఎద్దు మొదటి స్వరూప. ఏం చేయమంటా బాబు, అమ్మగారు అడ్జిస్తా ఉండు.
ఏమిటి చిరంజీవి ఏమిటి కడుపులో నొప్పిగా ఉంది అమ్మగారిని అడిగి వాంపరకు తీసుకురా. పిల్లల ఇప్పుడు పని నిలిపేసలేండి, భోజనాలకు టైం అయింది. ఒరే ఒరే, ఇది కడుపు నొప్పి కాదురా, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే తగ్గిపోతుంది. రా పోదాం. అయ్యో నాకు వీడికే వచ్చింది. ముద్దులు అలా నిలబడతావే చెప్పు. కడుపులో నొప్పండి. మరి అన్నానికి ఎందుకు వచ్చాడు? అది కడుపు నొప్పి కాదండి, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే పోతుందని నేనే రమ్మన్నానండి. కడుపుండి తిండే ఉంటే అయినా రోగాలకు వస్తాయమ్మా. అయ్యో తాత, నువ్వు భీమన్నాటే ఆయన కాడికి అడుగుబడుగు అంతా మింగిని సరాయించుకోవడానికి. ఈ కూరగాయలు ఎవరు చూడకూడదు, విసిరేసిన కోసరంకాయలు ఎంత ఉన్నారు. వీళ్ళకి ఆకలి నొప్పికి కడుపు నొప్పికి కూడా తేడా తెలిసిపోయి వయసు వచ్చేసింది. ఇదంతా ఆదమ పెట్టు మహిమ కదూ. రేపటి నుంచి నే పెడతాను మిల్లిగా పెడతా. బాగా తింది కానీ వారానికి మాట అరాయించుకోవడానికి ఆకలి నొప్పి తెలిసి వస్తుంది. చూడు పట్టా పట్టా పోయిను. అక్కాయ్ అక్కాయ్, ఏరా తిరిగి మరీ కంట్లో నలిసైపోయా. ఏ తిరుగురా ఇవి? తిరగకపోతే ఎలా అక్కాయ్? వ్యాపారమా మరొకటే? అందులోనూ నీ చేసే ఎక్స్చేంజ్ వ్యాపారం ఉంది చూసావు. అంటే అక్కడ సరుకులు ఇక్కడ, ఇక్కడ సరుకులు అక్కడ మార్పిడి చేసే వ్యాపారం అన్నమాట. మహా కష్టమైన వ్యాపారం అనుకో. ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు కలకత్తా, బొంబాయి, మైసూరు, సేలం, ఢిల్లీ, హైదరాబాద్. చాలే నీ ప్రతాపం, మాటలు మాత్రం నేర్చావు. రా భోంచేదు కానీ. భోజనం కోసం రాలేదక్కాయ్, బాబాయ్ కోసం వచ్చాను. అప్పుడే కోర్టుకు వెళ్ళాడా? లేదు, మన రాముడు భార్య లాంటి అమ్మాయి ఎవరో బెజవాడలో ఉందని తెలిస్తే చూచి వద్దామని వెళ్ళారు. మొత్తం మీద ఆయనకి చాదస్తం పోలేదు. వదిన దాడి ఇంకా తెలుస్తుందనేనా? నీకేరా, నువ్వన్నీ వదులుకున్నావు. కానీ ఆయన అలా ఊరుకోలేరు. రాముడు చనిపోయేటప్పుడు వాడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయనకి మతి స్థిమితం ఉండదు, మనకు ఉండనివ్వడు. ఎవరు చేతాది? అడుగు, ఈ బాగా రచించింది. అబ్బా, పెద్దవాళ్ళు ఎండలు ఉన్నాయి చూడు. మర్చిపోయినా, నీకు బుట్ట రసాలు పంపుదాం అనుకున్నాను. ఏది దీనికేది? మా బావగారు బెజవాడ నుంచి రావడం ఇదే కాబోదు. ఇదేనో ఇదే. ఏమైందండి ఆ అమ్మాయి కదా? ఎందుకు అవుతుందమ్మా? లేకపోతే 7 సంవత్సరాల నుంచి దొరకని ఆవిడ ఇవాళ దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుందో, ఎందుకని అడుగు. ఈ వేళతో శని మహర్దశి అంతం. మై గాడ్, మా ప్రాణానికి జ్యోతిషం కూడా ఒకటి కాబోలు. అదేమిటి అలా అంటున్నావు? అది కాదక్కాయ్, లేని వాళ్ళ కోసం వెతకపోతే అయిన వాడి నేనున్నానుగా. ఏ అన్నయ్య ఆస్తి నాకు ఇవ్వకూడదా? శుభానల్లా, ఆ పని నీవు ముందు చెయ్యి భాయ్, మేమంతా బతికిపోతాం. లేకపోతే కోర్టు పని వదిలి ఈ పనికి ఎప్పుడు తిరుగుతా ఉంటావు. ఓ అన్సారీ, నీకు గడ్డ ఉంది కానీ బుర్ర లేదు. కైసా అది కాదు అన్సారీ, వీడు అరిసి చచ్చినా సరే ఆ ఆస్తి మాత్రం మీకు దక్కలేవను. ఆ అమ్మాయి దొరకలేదని రుజువు అన్నాడు. చూసుకుందాం. అయితే 7 సంవత్సరాల నుంచి అయిన రుజువు చాలదా? అవును అంతే. మా తాత మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి 17 ఏళ్ళకి దొరికాడు. అందుకని ఇంకా 10 సంవత్సరాల పాటు నన్ను పడిగాపులు పడి ఉండమంటారన్నమాట. తప్పకుండా అంతే. ఎందుకని అడుగు. అది నీ జాతకం. నీ జాతకం జాతకం మాటకు ముందు ఇది ఒకటి దొరికింది. శ్రీహరి భాయ్, మీ బావ సంగతి తెలియండి ఏముంది. తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు. కోర్టులోనూ అంతే, ఇంట్లో అంతే. తాగితే అంతా అంతే, కాకపోతే మరి ఏమిటో. అబ్బా ఊరుకుందరు, రాక రాక ఎప్పుడో వస్తే ఒకే గొడవ. ఒరే శ్రీహరి ఫోన్ తీసుకోరా. నాకేం అక్కర్లేదు. ఒరే శ్రీహరి, శ్రీహరి దొరికాడే నాకు వాడిని వెనకేసుకుని వస్తావు.
వాడి వాటాకు వచ్చిన ఆస్తి అంతా తగలేసుకుని ఇప్పుడు రావుడు ఆస్తి కోసం తాగులాడుతున్నాడు తౌరు బైకుడు వీడి డ్రెస్ వీడు 3 మార్కెట్లు తోపిలు కొట్టేవాడు. సుందరం భాయ్, ఈ ఫోర్స్ కోర్టులో ఉంటే మన కేసులన్నీ పైసా అయిపోయి మనకు పైసాలు వచ్చాయి. ఇదిగో అన్సారి, నువ్వు ఎక్కడో బీడీ కంపెనీకి ప్రొపరేటర్ గా ఉండాల్సిన వకీలు ఎలా అయ్యావా? పైసా అదే నేను చెప్పింది. ఇప్పుడు నా పాయింట్ ప్రకారం వాడికి ఆస్తి ఎంత? చాలండి మీరు మీ పాయింట్లు. జా 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 పంచాయి. తమ్ముడిని ఇలా నెత్తిన పెట్టుకునే ఊరెళ్తున్నాం. అయ్యో రా. బజార్ కండి పళ్ళ కొట్టాలని ఇస్తున్నామంటే ఈ పెట్టి బేడ వేసుకొచ్చాడురా. మగపతిగా వచ్చేసరిగా పళ్ళు ఇలా అమ్ముతున్నావు చెప్పావురా? చెప్పలేదురా. చెప్పమంటారా? అయోమయం ఇలాంటివన్నీ చెప్పకూడదా? ఈ పెట్టి లోపల చెప్పు. దయచేయండి దయచేయండి దయచేయండి. తాయారమ్మ గారు నమస్కారం నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను అనుకుంటూనే ఉన్నా మీకు ట్రాన్స్ఫర్ అయిందని విన్నప్పటి నుంచి ఎప్పుడప్పుడు హఠాత్తుగా వచ్చి పడతారండి. కరెక్ట్ కరెక్ట్. ఒరే వాయోమయం, అయ్యో రామా, ఎక్కడ తెచ్చావా? ఇక్కడ తెచ్చాగా చూస్తూనే పడతారా? అయ్యో ఇక్కడ పడుకున్నారేంటి? అయ్యో రామా. అయ్యో రామా. ఎంత పని జరిగింది? అలా కూర్చోండి. నువ్వు పోయి స్నానాన్ని నీళ్ళు చూడుకో. ఈ పిల్లలతో వచ్చి చాలా అయిందండి. కాస్త పని ఇచ్చామంటే నెత్తి కూర్చుంటారు. పిల్లలంతా మధ్యాహ్నం వచ్చారు, పోనీ కదా అందరికి తలకొండి ఇచ్చాను. చూసారా ఎంత పని చేసి వెళ్ళారా ఇప్పుడు? అన్నట్టు మేనేజింగ్ ట్రస్టీ వారు అంతా బాగా ఉన్నారండి? బాగున్నారండి. ఏమండో పళ్ళ దుకాణం అంతా మీ బల్ల మీదే ఉంది. అదే ఎక్కడండి? ఈ మధ్యన ఫండ్స్ లేక పిల్లలకు పళ్ళు అవి సరిగ్గా కొని ఇవ్వనే లేకపోతున్నానండి. ఇక నుంచి మీకు ఆ ఇబ్బంది ఏమీ ఉండదులేండి. నన్ను 6 నెలల పాటు మకాన్ ఇక్కడే పెట్టమన్నారు. చందాలు వసూలు చేయడం, శరణాలయాన్ని బాగు చేయడం, ఇదే మన పని. చాలా సంతోషం అండి. ఒక్కదాని ఇదంతా ఈదలకు చస్తున్నాను. అందుకే కదటండి నేను వచ్చింది. కోరి మరీ వేయించుకున్నాను ఈ సెంటర్. చాలా థ్యాంక్స్ అండి. అయ్యారట మర్చిపోయాను. అన్నట్టు మీకు భోజనం ఏర్పాట్లన్నీ చేసి వస్తానండి. అయ్యో రామా, మీకు ఆ శ్రమ ఎందుకండి? మీతో పాటే నేను. ఎంత మాట అన్నారు, వస్తానండి. ద్రాక్ష పళ్ళు తీపిగానే ఉన్నాయి. ఏమిటో మీ భోజనానికి ఆలస్యం అయిపోతుంది కదా అని చాలా తక్కువ టైంలో కొద్దిగా చేయించాను. తక్కువ టైంలోనే అన్ని బ్రహ్మాండంగా కుదిరాయి. అమ్మగారు మనకి ఎప్పుడు అలాంటి వండి పెట్టగా మనం దిక్కులేని వాళ్ళంగా అంతా సబద్దారు అడిగితే ఎవరిని అడుగుతావు? మాకు మా అమ్మగారు పెట్టి అన్నం తోట లేదని. అమ్మో, అమ్మగారు చంపేదు. అయితే మరేలా? మంచి పాయింట్. రేపు మన అన్నం తినేటప్పుడు ఇంకా ఎక్కువగా కావాలని అడుగుదాం. దాని మీద అమ్మగారు ఎగిరిపడి చాకలేస్తుందిగా, ఏమిటా గొడవ పెద్ద మనిషి వస్తాడు, అప్పుడు చెప్పేద్దాం. ముందెవరు అడగాలి? అదే చాకలేదు. అడగాలి, అడిగేదెవరో తేలాలి. ఆకలి బాధలు పోవాలంటే అంతా ఏకం కావాలి, మనమంతా ఏకం కావాలి. అడగాలి, అడగాలి, అడిగేదెవరో తేలాలి. గంటలు గంటలు కావాలి, పంటలు వేసుకురావాలి. గంటలు గంటలు కావాలి, పంటలు వేసుకురావాలి. పంటని వాడే సవాలు చేసి అందరి తరఫున అడగాలి. పంటని వాడే సవాలు చేసి అందరి తరఫున అడగాలి. అడగాలి, అడగాలి, అడిగేదెవరో తేలాలి. అడిగే
ఇక్కడ సమానమంటూ ఎంతో తేడాలెందుకని అడగాలి అడగాలి అడిగేదెవరో తేడాలి. పేదల బాధలు చూస్తారు, దాతలు దానం చేశారు. పేదల బాధలు చూస్తారు, దాతలు దానం చేశారు. మధ్యన ఉండే మహానుభావులు కడుపులు పడతారెందుకని, మా కడుపులు పడతారెందుకని అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి. ఆకలి బాధలు పోవాలంటే అంతా ఏకం కావాలి, మనమంతా ఏకం కావాలి. అమ్మా నాన్న పోయారు, అనాథ బ్రతుకే కన్నీరు. అమ్మా నాన్న పోయారు, అనాథ బ్రతుకే కన్నీరు. దీనులనెందుకు పుట్టిస్తావని దేవుని సూటిగా అడగాలి. దీనులనెందుకు పుట్టిస్తావని దేవుని సూటిగా అడగాలి. ఆగమ్మా ఆగమ్మా 24 గంటలు వేలకు వండి వాసన సరిపోతుంది. అయ్యగారికి ఎంత ఆకలిస్తుందో అవతల పలహారం కోసం ఎదురు చూస్తున్నా, త్వరగా అలా గుడ్లు పెట్టుకొని చూస్తానే, ఊదిరిగా మిగిలిందేగా. అదేమిటమ్మా ఆమె చెబుతా పద. త్వరగా తక్కేమిటమ్మా అంత లైన్ కడగన్ని మింగేసి. ఇందుకొట్టు కూడా బాగానే వేసింది అదేమ్మా. అలా నా మొహం చూస్తే మీకేమొస్తున్నారా? మీ పిండి మీరు కానివ్వండి. తినడం అయిపోయిందిగా, పోయి మీ ప్లేట్లు కడుక్కోండి పోండి. ఏ చిరంజీవి చిరంజీవి ఏ చిరంజీవి వెళ్ళరా వెళ్ళు. ఎక్కడికి అటుపో ప్లేట్ కడుక్కో. చెప్పేది నీకు కాదా అంట? మరేమిటి? అమ్మో చాలేదండి, అయితే ఏం చేయమంటావు? ఇంకొక ముద్ద. ఏమిటి 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 ఆకలేస్తుందండి, ఇంకొక ముద్ద అన్నం కావాలండి. ఏమిటి 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 చదువుకోడు ఒక్క ముద్ద అన్నం కావాలండి. నేను ఒక్కడనే కాదండి, అందరికీ ఆకలండి. ఒక్క ముద్ద అండి, ఒక్క ముద్ద అన్నం పెట్టించండి. ఆకలిస్తాను ఆకలి. ఈయన పెద్ద ముసగాడు, ఈయన నాయకుడు, ఈయన వెనకాల కొత్త సైన్యం, వాళ్ళందరి తరఫున ఈయన ఆకలిస్తుందని అడగడం. లాస్ట్ గిడు కూడా పట్టిన ఏం చెప్తావు చెప్పుకోండి. ఏమిటి తయారు? ఏమిటి గొడవ? మీరు వింటున్నారుగా, చూడండి వాడు నన్ను ఎలాగా తిరగబడ్డాడో. తిరగబడ్డవే? ఎవడు వాడు? వాడే అడుగుడుకో దొంగలాచ విడుపు చెడుపుతున్నాడే వాడు. ఏరా అలా అడగండి. తిరగబడ్డావా? నేను తిరగబడలేదండి, అన్నం చాలకపోతే ఒక్క ముద్ద అన్నం అడిగానండి, అంతేనండి. ఏమిటి? ఒక్క ముద్ద అండి, ఇంకొక ముద్ద అన్నం పెట్టించండి. ఏం తయారు? పాపం వాళ్ళకి కడుపు నుండి అన్నం పెట్టకూడదు. ఇంకెక్కడదేనండి, చూడ్డానికి పేరుడంత ఉన్నారు కానీ వండిందంతా వాళ్ళే తినేశారు బకాసులగా.
ఇదిగో పిల్లలు, ఈ పూటకి ఎలాగలా సర్దుకోండి. రేపటి నుంచి మీకు కడుపు నిండా అన్నం పెట్టిస్తాను. ఏ రేపటి నుంచి కాదురా, ఈ సాయంత్రం నుంచే మీకు సరిపడా పెట్టిస్తాను. నువ్వు రోజు చేస్తున్న పని ఇదేనన్నమాట. అయ్యి రాత అదేమిటండి అలా అంటారు? అనడమేమిటి, కనపడుతుంటే వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టకుండా మాడుస్తున్నావు, పైగా కాలేదని అడిగితే కసరి కొడుతున్నావు. ఇందుకేనా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఇదేనా అనాథాశ్రమాలు నిర్వహించే పద్ధతి? మాట్లాడమే. ఏం చేయను, ఇదంతా నా కర్మ. అయితే అనుభవించు. నేను ఇప్పుడే ట్రస్ట్ వాళ్ళకి రిపోర్టు రాస్తున్నా. మంగపతి గారు, ఏ మంగపతి గారు, ఆడదాన్ని ఏదో పొరపాటు అయిపోయింది, నెంపలేసుకుంటున్నానండి, బుద్ధి తక్కువైపోయింది. మీరు ఏం చెబితే అది చేస్తాను. మంగపతి గారు, రిపోర్ట్ మాత్రం రాయకండి. మంగపతి గారు. తయారు తయారు, ఎంత వెరి బాబు గాని తయారు నువ్వు. చాలండి, నిజంగా రిపోర్ట్ చేస్తారేమో అని నా గుండెలు దరగా నడిపోయాయి. అయ్యో రామా, మరొకరైతే ఇలా చేస్తారు సుమా అని చెప్పాను అంతే. తయారు, ఇలాంటి సందర్భాల్లో ట్రస్ట్ వాళ్ళకి తెలియకుండా ఆ తిరుగుబాటుదారుల్ని మనమే చల్లగా బయటికి సాగనంపే ఉపాయం ఆలోచించాలి. ఆ ఉపాయం ఏదో మీరే ఆలోచించి పుణ్యం కట్టుకోండి బాబు. సరే, నువ్వు వెళ్ళి ఆ కుర్రవాణ్ణి ఇలా తీసుకురా. వాడెందుకండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎదురు చెప్పకుండా వెళ్ళి తీసుకురా అంతే. అయ్యో రాత రాత. ఎవరు? మీరా? ధనాలండి. కుర్రవాడు ఈ కుర్రవాడేనా? ఏమే ఏమే ఎంత కట్టాలనుకుంటా, ఏదో పంపలు అనుకున్నట్టు. పంపలు అంటుకోవడం కాదే, నీతో చెప్పలా? ఇదిగో ఈ కుర్రాడేనంట. ఏంది ఇంత చిన్న పిల్లడా? ఎల్లకాలం చిన్నపిల్లవాడుగానే ఉంటాడా, క్రమంగా పెరిగి పెరిగి పెద్దవాడు అవుతాడు. అవుతాడు అవుతాడు. ఈ ఇంట్లో పడితే వద్దులే, మాకెవరో వద్దు. అది కాదే, ఈ పెద్ద మనిషికి మాట ఇచ్చాను కదే. ఇస్తే నువ్వు చేసే మిశ్రంగానికి మన పిల్లవాడు కాలేంటి? అయినా ఈ దిక్కుమా వాళ్ళందరినీ ఎవరు పెంచి పెద్దవాళ్ళు చేస్తారంట. అయ్యో రామా, అదే పొరపాటమ్మా. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు హాయిగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. ఇలాంటి దిక్కులేని వాళ్ళకి ఇంత కూడు పడేస్తే చెప్పిన చాకిరి అంతా చేస్తారు. అవునే, మన అబ్బాయిని బడిలోకి పంపించి వీడితో పని చేయించుకుందాం. ఏమంటా? అయితే సరే, అని ఇక్కడే ఉంటాను. ఉందండి. అది తెలివంటే ఆడదానివైనా చురుకైన బుర్రేని ఇది. రే, ఈ ఇంట్లోనే ఉండి బాగా పని నేర్చుకో, పెద్ద మేస్త్రి అవుతావు, కడుపు నిండా తిండి దొరుకుతుంది. నాగలింగం అయ్యా, వస్తా. రే, ఎప్పుడు తిండి నా తిండిపోతేదవా? ఇట్రా, మూట అక్కడ పెట్టుకో. రాత్రులు కూడా అక్కడే పడుకోవాలి. మరి మీరు మేము ఆ లోపల పడుకుంటాం. ఒక్కనే బయట పడుకోవాలా? ఏ మైరోగమా? ఇప్పుడు ఒక్కనే బయట పడుకోలేదండి. మరి ఏం పర్వాలా, నిన్ను ఏ పోతా వచ్చి మింగదు కానీ ఆ మూట అక్కడ పెట్టు. ఇట్లా నిన్నే ఈ దోడి మేళం నేను ఇంకా పనులు పెట్టలే. వెళ్ళరా మీ మేస్త్రి దగ్గరికి. వారా చోట అది ఇట్లా పట్టుకొని లాగరా. అది ఇంకా దొరక, ఇంకా దొరక, లాగాలి. అంతే అలాగే. లాగా లాగా. చిన్న తిండంత ఏమైపోతుందిరా, తింటే లాగలేకపోతున్నావు. ఏంట్రా బాగా చేయరా?
చెప్తావురా ఈసారి తెలుగు చెప్తాను నీకే పోయాక వచ్చిందా జోలికొచ్చామంటే జాగ్రత్త ఏంటిది అంతాను ఏంటే ఉంది తెచ్చావో దిక్మలోని చూడు ఎంత పని చేశాడు ఏం చేశారా ముందు వాడే నన్ను కొట్టాడు కొడితే మళ్ళీ పడతావా కొడతావా ఆ నీచే మడిపోను నా కొడుకునే దిక్మలాడు కూడా ఇంత పొగరా చూడ కొడతావరా నా కొడుకుని కొట్టే మాత్రం కూడా కొట్టే మాత్రం నీకు మంగపతి గారు వేశారు ఇంకా ఆ కొడుకుని కొడతావరా చూడు నీళ్ళు లేకుండా కొట్టావా గారు రేపు పొద్దున మంగపతి గారు వచ్చే వరకు నీకు కలిగిందే కనిపించడు అదే కదా చిక్కు దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెప్పుడు కనిపించడు అదే కదా చిక్కు అమ్మలేని బ్రతుకంతా చిమ్మ చీకటి అమ్మలేని బ్రతుకంతా చిమ్మ చీకటి ఆదరించవారు లేరు దారి ఏమిటి దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెప్పుడు కనిపించడు అదే కదా చిక్కు ఇంత పెద్ద లోకంలో ఇల్లు నాకు లేదు ఇంత పెద్ద లోకంలో ఇల్లు నాకు లేదు ఎవరి గుమ్మ వెక్కినా తలుపు తెరుచుకోదు దిక్కులేని వారికి
దేవుడే దిక్కు ఆ దేవుడెప్పుడు కనిపించడు అదే కదా దిక్కు పట్టరాని ఏడుపుతో పుట్టడమే పాపం పట్టరాని ఏడుపుతో పుట్టడమే పాపం దేవుడైన తీర్చలేడు తల్లి లేని లోపం దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెప్పుడు కనిపించడు అదే కదా దిక్కు అరే ఈ నీళ్లు మనం తాగే గావు గుర్రాలు పశువులు తాగేవి నీళ్లు తాగే జాగా నేను చూపిస్తారా అది తీసుకో మూడు అక్కడ పెట్టుకో తాగు తాగదాడు కడుపు నిండు తాగు అబ్బా ఇది చాలా మంచిది ఎవరు మంది చెప్పు తమ్ముడు ఏ ఊరు లేదు పర్లేదు చెప్పు బ్రదర్ నెల్లూరు అబ్బా చాలా దూరమేనే మరి డబ్బులు ఏమన్నా ఉన్నాయా లేవు మరి ఆకలి ఎట్లా వేస్తాడు అన్నం తిని 3 రోజులైంది అబ్బా 3 రోజులే 5 నయ పైసలు బట్టలు ఇదే మోర్ మార్కెట్ కనిపించే సెంట్రల్ స్టేషన్ కూర్చో ఇంకా తిను ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదు లేరు అయితే ఎందుకు వచ్చా ఏదైనా పని నేర్చుకుందామని మీ అమ్మ నాన్న ఎక్కడా లేదు అయితే మన ఇద్దరం ఒకటే అనమాట నీకు కూడా అమ్మ నాన్న లేరా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే అంటే బదిలీ అన్నమాట బదిలీ ఎక్కడికి పరలోకానికి మరి నువ్వెక్కడ ఉంటున్నావు ఈ ఊళ్ళో తాత ఉన్నాడు ఆయన దగ్గర ఉంటున్నా ఆయన ఏం చేస్తాడు చాలా మంచోడు ఆయనకి ఎవ్వరు లేరు మనలాంటి దిక్కులో అందరిని చారదీసి మంచి మంచి భోజనం పెట్టి భలే భలే పనులు నేర్పుతాడు మరి నువ్వు కూడా వస్తాడా చచ్చా అలాంటి వాడు అయితే నేను ఎందుకుంటాను చాలా మంచోడు వస్తావా అయితే వస్తా తమ్ముడు
పెట్టుకుని ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తా. తాత వస్తున్నాడు. ఎలా కేటు ఇవాళ చప్పాలు రేటు చూద్దా తీరా. ఏ అంత పెద్ద బేరం ఏం తగలేదు తాత, కొంచెం లైట్ గా. మనకంటే ఫేవరెట్ గా ఉన్నాడు పాప. మరి ఇదంతా నాడు దగ్గరే. ఏమిట్రా గోలా? సామిరంగ కాసేపు నెమ్మదిగా ఉండరు కదా. కొత్త నెంబర్ అక్క. అందుకని మీ తెలివంతా అడిగే చూపెడుతున్నారా? లేదక్క. తమ్ముడు, నీ దేవుడు తమ్ముడు. ఊరు పేరు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాడక్క? మన బాబతే. తాత ఇడిగో కొత్త నెంబరు. సరే వారా తండ్రి, వారా చిట్టు తండ్రి, దారా నా తండ్రి. భయపడమాక. నీ పేరేంటి? చిరంజీవి అండి. చిరంజీవే. చిరంజీవి అంటే 100 ఏళ్ళ ఆయుష్. భలే రైట్ గా నవ్వులే. మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ 100 ఏళ్ళు బతకాల్సిందే. చూడు తండ్రి, నీ సంగతి అంతా క్రిటికల్ చెప్పాడు. నువ్వు భయపడమాక, ఇక్కడే ఉండు. నీకు భోజనం, టిఫిన్, కాఫీ అన్ని ఫ్రీ. ఉంటావా? చెక్కుముకి ఎవడ్రాది? ఫైర్మన్ తాత. దాదా ఆ దూరం చూసి నువ్వే అనుకున్నాను ఫైర్మనా. సుబ్బులకి సుబ్బులు నీకోసం ఏం తెచ్చాడో తెలుసా? నా చిట్టి తల్లే, నీ మావకి నువ్వు వచ్చి చెప్పేవా? ఎక్కడో కొత్త పక్షులు బతికొచ్చినట్టున్నారే. అదేమిటి మావా, ఇదంతా మూడు సరసం. పాపం చిన్నపిల్లని పట్టుకుని. నువ్వు చిన్న పిల్లవే. అయ్యయ్యా ఇదో. ఎవరికైతే ఆయన నోకాయ సల్మాన్ అని చాలా గొప్పవాళ్లే. మన సుబ్బులెక్క మొగుడు నాన్న. రే శనేశ్వరా, పెద్ద బహుమానం తెచ్చినట్టు. సరేలే, ఈ సంగతి నీకేం తెలుసు? ఇవన్నీ సోపుదారి తరుపులే. ఇదిగో ఇస్తుడు. ఇది నోరు పట్టు. నాకు అక్కర్లేదు. ఆంజనేయులు మూతిలాగా రంగులు వేసుకోవడం అంటే నాకు అసహ్యం. అసహ్యమా? ఇవన్నీ వేసుకుంటే మొత్తం సినిమా ఇస్తారు లాగా ఎంత అందంగా ఉంటావో తెలుసా? మావా, అందం రంగులు వేసుకుంటే రాదు, అసలుకే ఉండాలి. నీ చేతులతో కొద్ది పెట్టవే. అదేంటే పెద్ద పనకొచ్చినట్టు వచ్చేవే. ఉంది మావా, చాలు. భలే వాసన వస్తుంది. ఏంటి ఆ నవ్వు? కానీ
కాదు మావా, నీ అవతారం ఎంత అందంగా ఉందో అద్దంలో చూసుకో. నా అందరికేనే దీని అబ్బా ఏం చల్లునే చేయజా పైల్వాన్ దబ్బంటే నీ అబ్బా బాగా ఉంటుందమ్మా పాట బాగా వస్తుంది. మాయబ్బ సారులోకం పామిరంగా చూడు, న్యాయానికి కాలం కాదు పామిరంగా బాబు, న్యాయానికి కాలం కాదు పామిరంగా. పాడగాలి పోకగాని సామిరంగా, పాడు బుద్ధి నీకు పుట్టు సామిరంగా. ఆడగాలి పోకగాని సామిరంగా, పాడు బుద్ధి నీకు పుట్టు సామిరంగా. ఆ ఒళ్ళు మరచిపోతేను సామిరంగా, ఒళ్ళ మాలినంత చేటు సామిరంగా. తిన కళ్ళు తిన్నగా వాడరు, తెరపాటు మోసాలు తెలిసినా చూడరు. కమ్మ కమ్మని ఆట కైపులో పడతారు, గమ్మత్తు కాగానే గాభరా పడతారు. మాయబ్బ సారులోకం పామిరంగా చూడు, న్యాయానికి కాలం కాదు పామిరంగా బాబు, న్యాయానికి కాలం కాదు పామిరంగా. పంటకాగి తిరిగి నోళ్ళు సామిరంగా, ఎంతకాలం ఉంటారు సామిరంగా. అంటకాగి తిరిగి నోళ్ళు సామిరంగా, ఎంతకాలం ఉంటారు సామిరంగా. అవసరాలు తీరగానే సామిరంగా, అయిపు లేకపోతారు సామిరంగా. నాకు పామునైన నమ్మవచ్చును గాని, రాగి పైసను నమ్మి హైరాణ పడరాదు. కాలు నిలవని డబ్బు కలకాలముండునా, అయ్యో డబ్బు ఎన్ని ముళ్ళేసినా ఎగిరెగిరిపోతాది. మాయబ్బ సారులోకం పామిరంగా చూడు, న్యాయానికి కాలం కాదు పామిరంగా బాబు, న్యాయానికి కాలం కాదు పామిరంగా. అన్నీ ఉన్నోళ్ళకి సామిరంగా, అమ్మవాస గోచారం సామిరంగా. అన్నీ ఉన్నోళ్ళకి సామిరంగా, అమ్మవాస గోచారం సామిరంగా. ఏమీ లేనోళ్ళకి సామిరంగా, ఏకాశి పుణ్యమంట సామిరంగా. వీడిని మనతో పాటు పనిలోకి తీసుకెళ్దామా? తీసుకెళ్దాం పాప. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి రే, నన్ను కూడా వస్తాను రే. తీసుకెళ్ళండి రా. నాన్న తాతన తీసుకెళ్తాను నాన్న.
అమ్మో తాతనే నాకు భయంగా నువ్వు అడుగురా రే నువ్వే అడుగురా. సరే అరే దాటు పద పాద తాత ఇవాళ మన కొత్త తమ్ముడిని పనిలో తీసుకెళ్తున్నాం తాత. అవును తాత, ఆడు కూడా పట్నం చూడాలంటున్నాడు. లేడా వెళ్తావా? అవును తాత. వెళ్ళి వాళ్ళతో పాటు బాగా పని నేర్చుకో. గొప్పడి అయిపోతావు, గొప్పడివి. గ్రేట్ దా తమ్ముడు. అరే ఆడు అసలే కొత్త, జాగ్రత్తగా తిప్పి తీసుకురండి. నాటు ఓర్రి తాత నాటు ఓర్రి. ఏడు నాకు మళ్ళీ గొప్పడు ఏంటున్నాడే. ఏంట్రా ఎగ్జిబిషన్ రా నాన్న, ఎగ్జిబిషన్. భలే బాగుందిరా లోపలికి వెళ్ళి చూద్దాంరా. అదే ఇదంతా మంతేరా. ఎక్కడివిరా? ఆ కొట్లో కొట్టేసాను రా. తప్పు కదా. పోరా, అమ్ముకునేవాడు అజాగ్రత్తగా ఉంటే మొంత తప్పు. కరెక్ట్ గురు, మనకి కావాలి తీసుకున్నాం అంతే. తిను నేను తిన్నా. తినరా నాన్న తిను. ఏమోరా నువ్వు చేతి పని ఏం బాగోలేదురా. ఇప్పుడు అలాగే ఉంటుందిరా. రే వీడి ఇంకా దారిలో పడదు. వెట్టేట్రా నాన్న, మమ్మ మాడిపోతావు. దారిలో పెట్టారు. ఏంటంటారు సార్? ఏదో ఒకటి ఎండలో వస్తా ఉంటాను. ఏదైతే ఇదిగోండి సార్. ఆ నల్ల కొట్టేం లేదు, ఆయన పర్సాక పెట్టాడు కానీ మెల్లి కుట్టేసేసారు. అమ్మో అంత పని నాకు భయం బాబు, నేను వెళ్ళను. వీడితో లాభలేదురా, ఇక్కడే ఉండు. అదంతా ఆ పైది. ఏమి సార్ ఎదుగుతున్నారు? దొంగ, అదిగో పారిపోతున్నారు దొంగ. దొరికాడు దొంగ? దొరకడేమిటి, ఒక్కటే తప్ప. మరి పని చేసేవాళ్ళ దొంగ దొరికితే పోలీసులకు అప్పచెప్పక ఇలా కొడతావటయ్యా నువ్వు? అరే దొంగ వీడి కాదండి, వాడు వేరండి, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళండి. అయ్యో పాపం. బాబు దొంగను కానండి, మీకు దండం పెడతానండి,
నేను దొంగతనం చేయలేదండి, నేను దొంగని కానండి. మరి నువ్వెవరు? నాకు ఎవ్వరూ లేదండి. ఎవరు లేరు? అయితే ఎక్కడుంటున్నావు? ఓ అగరత్తులు తాతనండి, ఆయన దగ్గర ఉంటున్నానండి. పోనీ ఆ ఇల్లు ఎక్కడో చెప్పగలవా? ఎక్కడో గుర్తులేదండి. అందరూ ఇలాగే చెప్తారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం పదండి. ఏం అక్కర్లేదు, నేను తీసుకెళ్తాను. ఎవరు అనాథలాగా ఉన్నాడు. దొంగని కానండి, ఈ దండం పెట్టండి. పర్వాలేదు బాబు. నేను దొంగతనం చేయలేదు. బాబు ఒక రిక్షా పిలిపించు. లే బాబు. నువ్వేం భయపడకు బాబు, హాయిగా నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు. రామనాథం, రామనాథం, ఓయ్ ఇచ్చారా? ఆహా పిలవరా, అరిచాను. సరే కానీ రేపు ఈ కుర్రాడికి ఒక 4 జతలు బట్టలు కుట్టించు. ఇస్తాం. ఒకేసారి 4 ఎందుకండి? నువ్వు ఎక్కడ దొరికావయ్యా నాకు తిక్కలు రామనాథం అని. నేను చెప్పిన పని చెయ్యి. నువ్వేదో పెద్ద వకీల్లాగా నువ్వు నేను గుమస్తాలాగా మాట్లాడతావు. ఇస్తాం. రేపటి వాయిదాలు ఒక్కసారి. వాయిదాలు, ఆర్గ్యుమెంట్లు, పీటలు చేతపై ఆ హాల్లో తగలేకో. నీ పేరేమన్నావు? చిరంజీవి. చిరంజీవి 4 బాగుంది, చాలా బాగుంది. అదే సోమ సుందరం భాయ్. ఓహో అంసారీ భాయ్. ये सोमा सुंदरम ये बच्चा कौन है? చిరంజీవి అని ఒక దిక్కులేని కుర్రవాడు. దిక్కులేని వాడిని తెచ్చి సేవ చేస్తున్నావు. మాషా అల్లా. ఎక్కడ దొచ్చావు చెప్పు. చెప్పకపోతే వెళ్ళి తేడా తీస్తాడు. చెప్పు. జనమన్న కరువు ఏం చెప్ప పట్టణం నరకరా. వీళ్ళేం చేసుకొచ్చారో తెలుసా? చిరంజీవిని బజార్లో వదిలేసి వచ్చారు. వదిలేసిచ్చారా? ఏరా లేదు సల్మాన్, ఆడే మమ్మల్ని ఇంటికొచ్చిపోయాడు. నాయాలా ఎట్టా వాడికి దారి తెలియదేమో పాపం. ఉండొచ్చా నీతో గోరా? ఏరా ఆడి దగ్గర సుత్తి ఏమైనా ఉందా? లేదు పైన కొట్టేసిన పరిస్థితి మేమే తెచ్చాం. అయితే ఇంకే పోనే పోనే ఊట మనకు నెంబర్ తగ్గటంలా ఏడ్చాడు బొడ్డోడు మీద ఆడు మనకు నంబర్ ఏంటే ఓరాబరు తలకాయరా. నీకు అసలు ఏం తిరగడం. వాడికి మనం పెట్టిన కూడంతా దండకైపోయింది. ఆ నుంచి మనకు నయా పైసలు కూడా రాలా. అందుకని ఆ నెట్టగా ఇంటికి పట్టుకు రావాలి. అవును మావా, ఆడసలే ఎరిబోగలోడు. బయట ఏం తిప్పలు పడతాడో ఏం. అవును బుల్లే, నేనే తీసుకురానా? ఇదో బుల్లే. సుబ్బులు నువ్వు వెళ్ళడానికి ఇల్లేదు. ఇల్లు బుల్లే. ఇదిగో చెప్తుండా, నువ్వు వెళ్ళావంటే ఇయ్యాల్సిన నీకు నాకు సరే. అట్టగా అంటే నువ్వు ఎల్లు బుల్లే, ఎల్లు బుల్లే. బుల్లే ఎల్లురా బుల్లే. ఏకో నా రాజా ఏకో, ఆహా ఏకో నా రాజా ఏకో, ఏకో నా రాజా ఏకో, ఆహా ఏకో నా రాజా ఏకో. ఆకేసుకో వక్కేసుకో ఆ పైన చూసుకో, ఆకేసుకో వక్కేసుకో ఆ పైన చూసుకో. ఏకో నా రాజా ఏకో. పక్కన ఉన్నది సక్కాని చుక్క, ఆ చుక్క మనసు కలకండ ముక్క. పక్కన ఉన్నది సక్కాని చుక్క, ఆ చుక్క మనసు కలకండ ముక్క. కవ్వించినప్పుడు కలకండ ముక్కే కమ్మని కారపు దాచిన చెక్క. ఏకో నా రాజా ఏకో, ఆహా ఏకో నా రాజా ఏకో. మొలికే బగలాడి చేత్తో ఊరించి ఊరించి ఇచ్చింది కిళ్ళి. అన్నావో ఇవ్వదు మళ్ళీ పక్కనక తీసుకో తీసుకో జల్దీ. ఏకో నా రాజా ఏకో,
ఆహా ఏసుకో నర్రాజా ఏసుకో నాలోని సరదా ఇంపైన జరదా అయితేదా నీలోని కోరిక కారా మసాలా వాడే మసాలా కారా మసాలా నోరాన ఏస్తే పట్ట పగలు సుక్కలు గొడవాల ఫైన్ వెరీ ఫైన్ గుడ్ ఈ పుస్తకాలే ఇవన్నీ కూడా మీరు చదువుతారా నేనే కాదు నువ్వు కూడా చదవాలి అమ్మ బాబు ఈ పుస్తకాలు చదవటమే నా చేత కాదు బాబు కావలిస్తే బొమ్మలు గీసి పెట్టాను బొమ్మలు గీయటం అంటే నాకు చాలా ఇష్టం బొమ్మలు గీస్తావు అవునండి అవునైతే అవును బొమ్మలు గీసినవాడు ఎవడో బాగుపడలేదు బొమ్మలు మాత్రం గీకు బాగా చదువుకోవాలి చదువుకుంటానండి దట్స్ గుడ్ మరి నన్ను మీ ఇంట్లోంచి వెళ్ళగొట్టరుగా రే నేను చెప్పినట్టల్లా వింటూ ఉంటే నేను ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టారు చెప్పు నేను ఎప్పుడు మీరు చెప్పినట్లే వింటానండి దట్స్ గుడ్ నేను చక్కగా చదివిస్తాను కానీ నువ్వు వెళ్ళి ఆడుకోపో నన్ను డిస్టర్బ్ చేయకు పో రే బొమ్మలు మాత్రం గీకే అలాగేనండి దట్స్ గుడ్ ఏమిటి బాబు రాస్తున్నావు భయం లేదు రాస్తు ఏది నన్ను చూడని నేను లేదండి ఆ బొమ్మలు గీస్తున్నాను నా బాధ నీకెందుకురా ఆ బొమ్మ అంటే అంత ఇష్టం అదే తల్లి అదే ముక్కు ఏమండి మిమ్మల్ని ఇప్పుడండి ఇప్పుడేం చూడను అది కాదండి కాదనడానికి నువ్వెవరే ఇది శాస్త్రం మీ శాస్త్రం సరే గాని నా మాట కొంచెం విందురు నువ్వెక్కడ వరకే నాకు ముందు నా మాట విను తర్వాత నీ మాట వింటాను సరే అది ఎంతో చెప్పండి ఏం లేదు లెక్క వేసి చూడగా మనం ఎదుగుతున్న వాళ్ళు మన దరిదాపుల్లోనే ఉన్నట్టుగా తెలిపోయింది ఇంకా దరిదాపులు ఏమిటండి మన ఇంట్లోనే ఉంటే ఎలా తెలుసు అదే మీకు మాకు తేడా మీ మగవాళ్ళు పుస్తకాలు చదివి తెలుసుకుంటారు మాకు మా మనసులే చెబుతాయి నీ మనసు ఏం చెప్తుందే చిరంజీవి మీ తమ్ముడు కొడుకునేనా ఇన్నాళ్ళు మనం సరిగ్గా చూడలేదు కానీ వాడు అచ్చం మా మరదలాగే ఉన్నాడు అదే ముక్కు అదే కన్ను ఆ నవ్వు రండి రండి ఒక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది రండి 3, 4, 7 అయ్యో ఇవన్నీ తర్వాత రానియండి రండి అంటే రండి మీరే చూడండి చూసారా అన్ని అదే పోలికలు కరెక్ట్ వెరీ కరెక్ట్ ఎందుకని అడుగు శాస్త్రం తప్పడానికి వీలు లేదు అందుకే తొందరగా నెల్లూరుకి వెళ్ళి ఆ అనాథాశ్రమంలో అన్ని తెలుసుకురండి ఓయ్ తప్పకుండా వెళ్తాను ఎల్లుండి వెళ్తాను మళ్ళీ దీనికి వాయిదాలా మొత్తానికి మీ బుద్ధి మీ పోనిచ్చారు నువ్వు ఎక్కడ దొరికాయా నాకు ఇవాళ రేపు అర్జెంట్ కేసులు ఉన్నాయి ఎల్లుండి ఆదివారమేగా చిరంజీవి కూడా వెంట పెట్టుకుపోతాను వద్దండి నన్ను మాలుపతికి అప్పగించదండి నేను ఇక్కడే ఉంటానండి మీకు దండం పెడతానండి వద్దులే బాబు యేసు ప్రభు సన్నిధిలో చెబుతున్నాను చేసిన పాపం చెప్పుకుంటే పరలోకంలో ఉన్న ఆ తండ్రి మనల్ని క్షమిస్తాడు. అయ్యో రాక అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పు. కొన్నాళ్ల క్రితం మీకో పసి పిల్లవాడిని ఇచ్చాను. ఒక పిల్లవాడిని చాలా మంది పిల్లవాడిని ఇచ్చావు, అందులో ఎవరు? వాడికి మీరే చిరంజీవి అని పేరు పెట్టారు. అయితే వాడి తల్లి చచ్చిపోయే ముందు నాకు లాకెట్ ఇచ్చింది. పాపం తన బిడ్డకు అదే ఆధారమని చెప్పింది. కానీ బంగారం చూడగానే నాకు దుర్బుద్ధి పుట్టింది. అయ్యో రాక పరుల సొత్తు తాకరాదు, పరుషువాకు పలకరాదు అంటారే, నీకీ దుర్బుద్ధి ఎలా పుట్టింది? పోన్లే, ఇప్పటికైనా నిజం చెప్పావు అంతే చాలు. ఏది అలాకెట్ కాదే, దాని సంగతి నేను చూసుకుంటాను. అది తాకట్టు పెట్టానమ్మా. అయ్యో రాక పైగా ఇదోట, మరైతే ఎలాగా? ఇదిగో రసీదు, ఎలా అయినా మీరే విడిపించి వాడికి ఇవ్వండి. ఆ తల్లి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇక నీ ఆత్మకి శాంతిలే. అంతా ఆ యేసు ప్రభు.
ఈ ఇంటికి వెళ్ళింది దాని వల్ల కాడ అదేం చెబుతుంది ఏమిటో పిచ్చి పిచ్చిగా పెద్ద మేమే అంటూనే కళ్ళు కాలేసింది ఏదో పెద్ద పని ఉన్నట్టు పిలిచిందని చెప్తావు వచ్చి బోరెడు పని అనుకుని నేను వచ్చాను సరే వెళ్ళండి ఈ పని మీరు కానీ ఇంకా ఇది కాల్చాం అసలు అక్కడికి వెళ్ళి సంగతి ఏంటో తెలుసుకోవడం లేదు సీత అరే సోమసుందరం భాయ్ నువ్వు మరి పాగలు అయిపోతున్నావు ఎవడో ఫోన్కి కచ్చోర్గాన్ని తెచ్చి అంటే దిక్కులేని వాళ్ళందరూ దొంగ పిల్లగాలని అర్థం కాదు మీ భావ మధ్య ఖర్చులు అంటావు విన్నారా సీతమ్మ గారు ఏమోనండి నాకు వాడు మా తమ్ముడు కొడుకే ఉంటాడనే నమ్మకం బాగుంది అమ్మ బాగుంది మీ ఇద్దరికి నచ్చ చెప్పే కంటే 10 జూటా కేసులు గెలిపించడం చాలా సులభం అచ్చా నీకే అంత నమ్మకం ఉంటే మేం కాదంటాం ఎందుకు వెళ్ళిరా భాయ్ వెళ్ళిరా ఇలా జాగ్రత్తగా చూస్తుండు రా 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 కాశీ కాశీ మరి ఒకటే నువ్వెదురో ఇది ఎక్కడి బావా ఈ ప్రయాణం అది అడియో సీత కొంచెం మంచి పడరా మై గాడ్ ఇది ఏం చేస్తాను రా బాబు బాబు లీడర్ గారికి మంచినీళ్ళు తీసుకురా అన్సారీ గారు ఇంతకీ అసలు సంగతి ఏమిటండి అదే ఇంకా నీకు తెలవదు కాబోలు మీ బావ గారు ఒక పెద్ద కేసు పట్టాడు కేసు బాగా డబ్బులు వచ్చే కేసా అండి జేబులు కట్టే ఒక కుర్రాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు వాడు నీకు అన్న కొట్టు అని చెప్తున్నాడు అయితే మంచి కేసే కానీ రుజువు ఏమిటండి ఆ రుజువుల కోసమేనా ఇప్పుడు వెళ్ళడం అవునరా వీడి తల్లి 7 సంవత్సరాల క్రితం వీడిని నెల్లూరులో కానీ చనిపోయిందట వీడక్కడే అనాథాశ్రమంలో పెరిగాడట ఆమె మా వదినైతే అన్న ఇచ్చిన లాకెట్ ఉండాలిక వెళ్ళి తెలుసుకోవటం మంచిదేగా బావగారు ఏమంటారు అన్సారీ గారు మాషా అల్లా కథ ఇప్పుడు మరీ బాగుంది ఒకరికి ఇద్దరికి ముగ్గురు అంత పిచ్చి వాళ్ళు చేరారు పిచ్చి వాళ్ళు అదేమిటండి మా అన్నయ్య కొడుకు కంటే మాకు కావాల్సింది ఏముందండి అయితే మేము వకీల్ ప్రాక్టీస్ మానేసి పకిరు ప్రాక్టీస్ పెట్టుకోవాలి అట్టుకోడు వీడే వీడే వీడా నీ పేరేమిట్రా చిరంజీవి అండి నువ్వు లోపల చదువుకోబా బావగారు ఈ రోజుకి ఆగిపోకూడదు రేపు నేను కూడా వస్తాను నువ్వెందుకు పెళ్లికి పోతూ పిల్లిని సంకన పెట్టుకుపోయినట్టు అక్క విన్నారా బావ ఎండెన్ని మాటలు అన్నాడు అన్నయ్య కొడుకు దొరికాడంటే నాకు మాత్రం సంతోషం కాదు ఏదో చికాకులో ఉంది అన్నారు నువ్వేం బాధపడవు కాదక్క ఆయన ఎప్పుడూ అంతే నా ముఖం చూస్తే చాలు రుసరుసులు ఆడతాడు వస్తాను ఇప్పుడే కదరా వచ్చా అర్జెంట్ పని ఉంది అక్క ఎక్స్చేంజ్ బిజినెస్ కదూ వస్తా అది నువ్వు పెట్టుకుంటావేమిటి చాలే నాకంతా నీకేం తెలుసు అయ్యో రామా అది దిక్కుమాలిన లాకెట్టు మనకు అచ్చి రాదు చాలే చెప్పచ్చు ఇంత మంచి బంగారం అంతా అచ్చి రాదు అచ్చి అది ఎవరికో పెట్టుకుంటున్న వాళ్ళకి నాకేం కర్మ ఇక తయారు ఈ లాకెట్ మన దగ్గర ఉంటే అనేక చిక్కులు రావచ్చు అందుకని అమ్మి పారేద్దాం ఏమిటి అయ్యో రామా అమ్మి పారేద్దాం అయితే నేనే అమ్మేస్తాను నువ్వు ఆడదాని వాళ్ళు దగా చేస్తారు ఇలా అయ్యో ఎవరో దగా చేస్తారంటూ నువ్వే దగా చేస్తున్నావేమిటి అరే వదలలేదు నువ్వు నా మాట వినవన్న మాట వినమన్నా విన్నాం అంతేనా అంతే మా తాయారు చూశారుగా నమస్కారం నమస్కారం అండి తాయారు ఏది ఆ లాకెట్ వారికి చూపు అది సరే ఈయనే వారి మేనమావని మనకు నమ్మకం ఏమిటి ఎంత మాట అన్నారండి వాడు నా మేనలుడే కాకపోతే నాకు ఈ కష్టాలు ఎందుకు చెప్పండి ఈ రోజుతో మీ కష్టాలన్నీ గట్టెక్కినట్టే మీ దయ మా చెల్లెలు అనాథగా పోయింది ఈ లాకెటల్లా దొరికితే ఆస్తి వారికి సంక్రమింప చేస్తామని ఏమిటి చిరంజీవికి రావాల్సిన ఆస్తి కూడా ఉందా అయ్యో రాత అనాథాశ్రమంలో వచ్చే వాళ్ళంతా అనాథలనేది ఏ తాత ముత్తాత ఆస్తి వస్తూనే ఉంటుంది అక్కడే కదండి ఉన్న లిటిగేషన్ ఆ ఆస్తి కాజేయాలని చిరంజీవి పింతండి చూస్తున్నాడు చిరంజీవికే ఈ ఆస్తి సంక్రమింప చేయాలని నా తాపత్రయం కాదటండి మీ అనమావని కదండి అయ్యో రామా చిరంజీవి శ్రీహరి దయ వల్ల వాడు నా దగ్గరికే చేరాడు వాడు చెప్పడం చేతనే నేను మీ దగ్గరికి వచ్చాను అది సరేనండి ఈ లాకెట్ మీ చెల్లిందని మాకు నమ్మకం ఏమిటి మీరు అలా అడుగుతారని నాకు తెలుసు అందులో ఫోటో ఉంటుంది ఈ ఫోటోతో పోల్చి చూడండి ఏదండి అదే ఇదే అది ముమ్మూర్తులా ఇదే ఇప్పటికైనా నమ్మకం కుదిరిందండి అయ్యో రాత తొందరపడతావేమిటి చూడండి నిజం చెప్పాలంటే మా ట్రస్ట్ వారికి తెలియపరచకుండా మేము ఎవరికి ఏది ఇవ్వం అందుకని అయ్యో రామా ఈ మాత్రం అర్థం కాలేదటండి
కనీసం 1,116 అయితే గాని ఓహో, 1,116 దానికేమండి, మీరు ఇంత సహాయం చేస్తున్నప్పుడు ఈ మాత్రం ఇవ్వకూడదటండి. తక్కిన చిల్లరకి ఇస్తారా? 58. థ్యాంక్స్ సార్. ఆ మాట అనవలసింది నేనండి, పెద్ద బాధ్యత తీర్చారు. తక్కిన 58 రూపాయలు పడవేమిటి? వచ్చిన వరకు సర్దుకో. ఏ బేడ పడే లోన పడే అంత పడి లోన పడి. ఆ లాకెట్ విడిపించుకు రావడానికి తీసుకున్న 100 రూపాయలు ఇలా అది ఆఫీసు డబ్బు. ఖర్చు వాళ్ళకి తెలిస్తే కొంప మునుగుతుంది. కొంప మునుగుతుంది మరి. జమ కట్టాలి. కట్టాలి మరి. అయ్యో పెద్ద మగాడు బయలుదేరాడు. ఆడవాళ్ళ దగ్గర అడిగి పుచ్చుకుని ఆఫీసులో కట్టాట. సిగ్గు లేకపోతే సరి. ఇదిగో వీధిలోకి వెళ్ళి విరాళాలు వసూలు చేసి ఆఫీసులో జమ కట్టాల్సి ఉంటే జమ కట్టి మిగిలింది తీసుకొచ్చి సంచిలో జమ కట్టు వెంటనే అంతా. అయ్యో రామా. అంగపతి గారు, ఎవరది? చూడు ఎవరు అక్కడ. ఎవరది? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సోమసుందరం. మద్రాసులో కొంచెం పైనుండే వచ్చిందండి. అదే కూర్చోండి సార్, కూర్చోండి. తయారు ఆ విరాళాల పుస్తకం ఇలా తీసుకురా. పెద్ద పుస్తకం. నేను వచ్చింది విరాళాల కోసం కాదండి, వివరాల కోసం. ఏం వివరాలండి? అదే ఒక వస్తువు కోసం వచ్చాను. వస్తువా? ఎవరి వస్తువు? ఏం వస్తువు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారే చిరంజీవి. మేము వెళ్ళగొట్టలేదండి. వాడికి ఏదో వృత్తి విద్య నేర్పిద్దామని ఒక చోట పెడితే వాడే వెళ్ళిపోయాడని మీరు అంటారు. ఎవరైనా ఏదైనా అంటారు. ప్రస్తుతం మీరు వచ్చింది ఆ కుర్రవాడి తల్లి తాలూకు లాకెట్ గురించే కదా? అదేనండి, అదే అందుకోసమే వచ్చాను. అదే అయితే లేదే. లేదా? లేదు. లేకపోతే నేను వచ్చింది లాకెట్ కోసం అని మీకు ఎలా తెలుసు? ఇంత క్రితం మా దగ్గర ఉండేది కనుక ఉందన్నాం. ఇప్పుడే ఒక అరగంట క్రితం ఎవరో వచ్చి తీసుకెళ్లారు కనుక లేదని చెబుతున్నాం. లేదు లేదు లేదు. అంతే. అరగంట క్రితం ఎవరతను? ఎవరో వాడి మేనమావట. వాడికి మేనమావాడు ఉన్నాడండి. ఉండేది నేను ఒకనే అయితాను. వాడు అలాగే అన్నాడు. అన్నాడు అన్నాడు మరి అతని పేరు దాస్. దాస్ ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. వయసు ఎంత ఉంటుంది? 32. 32. 3, 2, 5. కోటు బూటు సూటు వేస్తాడు. సిగరెట్ పైపులో పెట్టాడు. అవన్నీ అక్కర్లేదండి, నచ్చి కూడా వేస్తాడు. ఏమో ఎందుకు అవన్నీ? పోనీ అడ్రస్ తెలీదండి. మంగపతి గారు, మిమ్మల్ని గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పండి. నాకు తెలిసినంత వరకే నేను చెబుతున్నాను. తెలియదు. లాకెట్ ఇచ్చినప్పుడు రసీదులో సంతకం ఉంటుందిగా. అసలు రసీదు అంటూ ఉంటే కదయ్యా సంతకం ఉండటానికి. సంతకం ఉంటేగా అడ్రస్ తెలియడానికి. ఊళ్ళో వాళ్ళ సొత్తు రసీదు సంతకం లేకుండా ఎలా ఇచ్చావయ్యా? ఊళ్ళో వాళ్ళ గురించి ఆడని మీకేమవుతాండి? ఆ వస్తువుతో నాకు సంబంధం ఉంది కాబట్టి. మీ సంబంధాల గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలని మీరు ఇక్కడ వచ్చిన ప్రతి దొంగ సమాధానం చెప్పంటే మనం ఎక్కడ చెప్తాం? ఏంటంటే వచ్చిన ప్రతి దొంగ పేరు సమాధానం చెప్పమంటే మీరు అక్కడ మేనమావ మోసగాడ మాకు ఏం తెలుసండి? పబ్లిక్ అవును, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. మంచి మర్యాద నేర్చుకుని పబ్లిక్ సంస్థల్లోకి రావాల్సిన వారు మీరు. మర్యాద వచ్చిన కనుకనే మాకు ట్రస్ట్ వాళ్ళు పిలిచి ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ట్రస్ట్ వాళ్ళు చదువు నేర్పిస్తారు. లా అంటే లా. నా మీరు మాకు నేర్పించారు. దయచేయండి. లా నేర్పిస్తారట. మాకంటే లా అంటే ఏమిటో చూపిస్తాను. సార్ 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 ఎవరో నువ్వు? మీరు ఎంత ఇచ్చారు సార్? ఏమిటో ఇచ్చేది? అంతా అనుకుంటారులేండి. కాదు కాదు అంటారులేండి. ముందు ఇక్కడ ఏం జరిగినా మన పుస్తకంలో రాసేసుకోవాలిగా. అయితే ఇంతకు ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? రాలేదు మరి. ఫోటో ఫోటో చిన్నకారులో వచ్చేసారు. అమ్మగారి దగ్గర ఓ గొలుసు తీసుకొని 500 ఇచ్చేశారు. అదే కాదు వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఆ గొలుసులో ఫోటో బొమ్మ పారేసిపోయారుగా. ఫోటోనా? ఇదిగో. బాబు, నాకు చిన్న సహాయం చేస్తావు? ఓ నాతో కూడా ట్రస్ట్ ఆఫీస్ వరకు వస్తావు? రావద్దు మరి, పదండి. ఎందుకు అంత కంగారు పడతావు? ఇక నువ్వు వెళ్ళు. నమస్కారం అండి. వాళ్ళు చేసిన అక్రమాలన్నీ విన్నారు కదా, మరి ఏం చేద్దామంటారు? ఏదో ఒకటి మీరే ఆలోచించుకోండి. ఇంకా ఆలోచించేదేముందండి, సర్వీస్ నుండి వెంటనే డిస్మిస్ చేయాలి. అలా జరగాల్సిందే. అంతే అంతే. అంతేకాదు, ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా మనం తగు కట్టుదిట్టాలు చేసుకోవాలి. యు ఆర్ కరెక్ట్, అది ముఖ్యం. తప్పకుండాను. వాళ్ళిద్దరిని లభ్యులు
వీటన్నిటినీ మన దృష్టికి తీసుకొచ్చిన శ్రీ సోమసుందరం గారిని ఎంతో అభినందించాలి. చాలా మంచివారండి. ఒక ధర్మ సంస్థలో బాధ్యత గల స్థానాల్లో ఉంటూ అక్రమంగాను అవినీతిగాను అమర్యాదకరంగాను ప్రవర్తించినందుకు మీ ఇద్దరిని ఈ ట్రస్ట్ సర్వీసు నుంచి తొలగిస్తున్నాం. సార్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి. అయ్యా, తమరు ఒక సైడు సాక్ష్యమే విన్నారు. మామను కూడా చిత్తగించమని. ఆ కష్టం మీకు అక్కర్లేదు. మేమంతా ఆలోచించి నిర్ణయానికి వచ్చాం. పబ్లిక్ సంస్థ అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. వెళ్ళండి. ఏంట్రా కంగారు? ఏం చేసుకొచ్చా? ఏముంది? తమ్ముడేడి? ఉండే నీతో ఒకటే పావు తప్పి కన్నులోకి పోయి నేను వస్తే తమ్ముడు అంట. తమ్ముడు ఏమైంది మామ? ఆయన ఏం చేసి వచ్చావు? దెబ్బలు సచ్చాడు. చచ్చిపోయాడా? నిజం చెప్పు మామ, నిజం చెప్పు. నిజమేనే, పచ్చనే ఆడ పారేసి వచ్చా. నాటు వరే బుల్లే, నాటు వరే. సచ్చినోడు కోసం వ్యక్తి లాభం పట్టుకున్న నీ మామకి ఇంత కూడెట్టు. గట్టిగా చచ్చినోడా, నువ్వే ఇదంతా చేస్తున్నావు. ఎత్తురు కూడా తినే వాళ్ళకి కూడా ఎక్కుతుంది. ఎదురుడు అది కోసం నన్ను దొరికి పొమ్మంటావా? కాదు, తినేవాడిని తీసుకెళ్లి తప్పు రమ్మంటాను. ఈ అప్ప ఎందుకే అదంటే అట్టపడికి వస్తావు? చాలే ఊరుకో. వాళ్ళు చూస్తే ఎవరికి జాలేదు. సిక్కుమాలదాన్ని చేతులారా తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఆ డుక్కులు పోసుకున్నారు. మీరంతా మనుషులు కాదు, రాక్షసులు. తమ్ముడు, లీడర్ గారి ఇంట్లో ఉంటే సుఖంగా బతికేవాడు. ఈ అమ్మకంతో ఏం నా బట్టలు పెట్టుకున్నాను. తమ్ముడు, తమ్ముడు. ఏమండి, ఇది కాదండి, అటండి, ఆపండి. ఈ కురవాడు మీకు తెలుసా? మై గాడ్, నాకు తిరిగిపోవటం ఏంటండి? వీడి కోసం వెతకమని వకీలుగా రోజు నా ప్రాణం తీసుకుంటాను. ఓహో, ఇంటికి మీరు వారికి ఏమవుతారు? నేను వారి పాత స్నేహితులండి. వీళ్ళింటికి ఎక్కువ వస్తూ పోతూ ఉంటాను. వీడు కూడా చాలాసార్లు నన్ను చూశాడు. ఎరా బాబు, నీవు నన్ను చూడలే? అవునండి, ఒకసారి చూశానండి. దయచేసి వారిలో ఒకసారి చూపిస్తారు. నాకు తెలుసండి. ఏం లాభం, వారి ఇప్పుడు ఊళ్ళో లేరుగా. సీతమ్మ గారు ఉంటారుగా. ఎవరూ లేరు బాబు, నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఇంటికి తాళం వేసింది. ఇంకా 2-3 రోజుల దాకా రారుట. అందాక మీరు మా ఇంట్లో ఉండవచ్చు. వారోటి నీరోటి కాదుగా. దాని గురించి కాదండి. ఏమంటావు సార్? ఎందుకులేండి, ఒకరోజేగా ఏదైనా హోటల్లో ఉందాం. సరే, మీ ఇష్టం. ఈ ఊళ్ళో ఉన్న హోటల్స్ గ్రీన్ లైట్ చాలా బాగుంటుంది. చూపిస్తా, పదండి. సరే, పదండి. సోమసుందర గారు ఉన్న చెరువు చాలా మంచివారండి. వారు నాకు ఎన్నో చెట్లు గెలిపించి పెట్టారు. కాదా? ఆ పైల్వాన్ గారు ఉన్నాడు సార్. పైల్వాను సారు. సారా, ఇక్కడికి వచ్చారండి సారు? దాదా పుల్లే, నువ్వు కొంచెం అవతలకి వెళ్ళు పుల్లే.
వెళ్ళు పుల్లే. నాకే మస్తా కొడతారా మీరిద్దరు? అదేం సార్, నువ్వు ఆ చిరంజీవి నిజంగా చంపావా? నీతో సార్ నిజంగా చంపేశారు సార్. అయితే ఎలా బతికొచ్చాడంట? బతికొచ్చాడా? మీరు ఎవరినో చూసి చెప్తాను. ఇంతకు ముందే ఎవరో దంపతులు వాడిని లాయర్ గారికి తీసుకువెళ్తుంటే చూసి ఆయన ఊళ్ళో లేడని నమ్మించి వాడిని తీసుకువెళ్లి గ్రీన్ ల్యాండ్స్ హోటల్లో 5వ నెంబర్ గదిలో పెట్టొచ్చారు. అదృష్టవశాత్తు వాడు నాకంటే పడ్డాడు, లేకపోతే ఎరా దొంగనాయ, నీ మాటలు నమ్మి నేను కూడా కాతరైపోయాను కదరా అయ్యగా దగ్గర. అదిగా తాత, ఆ టయానికి ఎవరో వస్తుంటేను భయవేశాడు బారేసి వచ్చా. వాళ్ళు తీసి బతికించారు కావచ్చు, నీ ముఖం కావచ్చు. నాటు వర్రే సార్, నాటు వర్రే. ఏం చేయాలో నాకు చెప్పండి సార్, నేను చేసుకొచ్చేస్తాను. వెళ్ళి పోటీ తీసుకురమ్మంటారా? నాన్ సెన్స్. మిమ్మల్ని ఉన్నా మీరు దొంగ వేసు. మొన్నట్లాగే వాడు చావకపోయినా చచ్చాడని చెప్పి అందుకని వాడిని ప్రాణాలతో తీసుకొచ్చి నాకు అప్పచెప్తాను. మిగతా పని నేను చూసుకుంటాను. చిత్తం చిత్తం అంటే కాదు, నా సంగతి మీకు తెలుసుగా. మీకు ఎన్ని విధాల సాయం చేస్తున్నానో గుర్తుంచుకోండి. అదంతా ఎందుకు సార్? అని జరగకపోతే అడగండి సార్. జాగ్రత్తగా వినండి. వాడు సత్యం మనకు పోయేదంత ఆస్తి వస్తుంది, ఆస్తి కనుక వాడిని తప్పకుండా తీసుకురావాలి. తప్పకుండా తీసుకొస్తాము సార్. మెరుపు మెరిసిందోయ్ మావా, ఉరుము ఉరిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా. చలిచలిగా ఈ దురుగాలి గడివాన జోరుగరేగే, చలిచలిగా ఈ దురుగాలి గడివాన జోరుగరేగే, గువ్వ పిట్టలాగా వణికే నన్ను చూడుమా మావా, నన్ను చూడుమా. మెరుపు మెరిసిందోయ్ మావా, ఉరుము ఉరిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా. వానజల్లు పడతా ఉంటే కలకల్లని కోరికలొస్తాయి, వానజల్లు పడతా ఉంటే కలకల్లని కోరికలొస్తాయి, కుడుకుడు కోటి నీళ్ళిస్తా ఊసులాడుమా మావా, ఊసులాడుమా. మెరుపు మెరిసిందోయ్ మావా, ఉరుము ఉరిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా. మనసైనది పక్కన ఉంటే మగతని ధర తగులా మావా, మనసైనది పక్కన ఉంటే మగతని ధర తగులా మావా, కొసరి కొసరి నవ్వకపోతే ఊరుకోనురా మావా, ఊరుకోనురా. మెరుపు మెరిసిందోయ్ మావా, ఉరుము ఉరిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని విడిసిపోకుమా. తమ్ముడు, తమ్ముడు, నువ్వు చూస్తాను అనుకోలేదు తమ్ముడు. మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చావా? లేదు బాబు, నేను రాను, లేదు నేను రాను. నా నదులు తమ్ముడు, నా నదులు.
ఎవరమ్మా మీరు? సుబ్బులు ఇదే నన్ను అప్పుడు ఎత్తుకెళ్ళి తాతకు అప్పగించింది. నువ్వా? అవునమ్మా, ఆ పాపిష్టి దాన్ని నేను. కానీ కానీ లేదు దీని లేదు. ఓ బయటకు. పోతాను, ఒక్క మాట చెప్పి పోతాను. నమ్మకండి, అన్నీ దొంగ మాటలే. అవును తమ్ముడు, నాదంతా దొంగ బ్రతికైపోయింది. కానీ ఇవాళ నిన్ను మోసం చేయడానికి రాలేదు బాబు, రక్షించడానికి వచ్చాను. సత్య ప్రమాణంగా చెప్తున్నాను తమ్ముడు. బాబు, మీరు ఈ హోటల్ నుంచి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. నా తమ్ముడిని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంచొద్దు. నీ దొంగేడుపులు గట్టి ముందుకు నుంచి పో. ఏంటి బాబు? పోతావా లేదా? బాబు, మర్యాదగా చెప్తుంటే నీ కాదు. బాబు, బాబు బాబు, నీ కాళ్ళు మొక్కుతాను, నా మాట వినండి. ఈ రాత్రి నెట్టుకుపోయి చంపేయాలని చూస్తున్నారు బాబు. ఎవరు? మా వాళ్ళు కొంచెం ఉంటే వచ్చి పడతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు, వెంటనే వెళ్ళిపోండి. వకీల్ గారు ఊళ్ళోనే ఉన్నారు. నిజంగానా? ఆయన ఎవరో లేరని చెప్పాడే. ఆయననమ్మా ఈ నాటకం అంతా ఆడేది. చిరంజీవి చస్తే ఆస్తి అంతా ఆయనకు వస్తున్నట్టు. ఇదంతా ఏదో పెద్ద లిటిగేషన్గా ఉంది. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడుంటున్నాడు? కాస్త వివరంగా చెప్పమ్మా. ఇప్పుడు కాదు బాబు, రేపు రాత్రి 9 గంటలకి ఎలిపెంటి గేటు ఒంటికి కాడరండి, అన్నీ చెప్తాను. వాళ్ళు వచ్చే వేళండి. నా చిట్టి తమ్ముని బ్రతికించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. వస్తాను బాబు. తమ్ముడు, వకీల్ గారి ఇంటికి వెళ్ళి సుఖంగా బ్రతుకు, బాగా చదువుకో బాబు. వెళ్ళొస్తా తమ్ముడు, వస్తాను. తమ్ముడు, ఈ అక్కని మర్చిపోతే ఏంటో తల్లిని పోసుకున్నా పడగా హోటల్ కింద దయవేసిపెట్టురా. డాక్టర్ గారు చెప్పిన పని చేయకపోతే ప్రాణా తీస్తాడు. ఏంటి ఎవరా మీరు? బాబు ఏనాయనాలే, ఏం పర్వాలేదు, నువ్వు భయపడకు. నువ్వు దొంగవని నేను ఎప్పుడు అనుకోలేదు. రా బాబు. బాబు, 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 వచ్చావు నా తండ్రికి. నా బాధ ఎంత పని జరిగింది. ఇంకెప్పుడు నిన్ను బయటకు పోనివ్వను. నేను ఇంకెప్పుడు బజార్కి వెళ్ళమ్మా. వెళ్ళొద్దునైనా, వెళ్ళొద్దు. దయచేయండి దయచేయండి. ఈ గొడవలో పడి తమరు ఎవరో అడగడం మర్చిపోయాను. కూర్చోండి, దయచేయండి. వాళ్ళకి ఎలా తెలిసిందంటావు? అదే అంతుపట్టకుండా ఉంది సార్. ఉంది సార్, ఉంది సార్. దొంగ రాసుకుని ఇద్దరు నా ఉప్పు తిని నన్నే మోసం చేస్తున్నారు. అసలు మీరు ఆ హోటల్కి వెళ్ళారా లేదా? వెళ్ళాం సార్, పల్లితోడు సార్. వన్ వర్డ్ సార్. ఎక్కడ ఇంగ్లీష్ నువ్వు సార్? ఒక ఐడియా సార్. ఈ మిర్చి పంత సుబ్బుది సార్. నాకు దాని మీద అనుమానం ఉంది. సుబ్బులా? అవును సార్. మేము హోటల్ కానీ బయటికి పోతుంటే అది కొంచెం లోపలికి వస్తుంది సార్. సార్, ఈ విషయం ఈ ఫైర్మాన్ గారికి తెలియనివ్వకూడదు సార్. ఆడ అసలే గొర్రె తరకాయ సార్. సెకండ్ ఐడియా సార్. ఏమిటి? ఆ బుద్ధ వ్యవహారం దీనికి అప్పచెప్పాం సార్. అడిగానండి, కానీ టైం లేదు. రేపు రాత్రి 9 గంటలకు ఎలిఫెంట్ గేట్ వంతెన వద్ద కలుసుకుంటే అన్నీ చెప్తానండి. ఎలిఫెంట్ గేట్ వంతెన వద్దన? అవును. రేపు రాత్రి 9 గంటలకు. తేదీ 13, 13, 9, 22, 2, 2, 4. సరే సరే, చాలేదు. బ్రహ్మాండంగా ఉంది 4. మీకు అంత బ్రహ్మాండంగా ఉంది.
ఏముంది? బాబు ఇంకొక ఆయన రాలేదా? లేదు, వారికి వేరే పని ఉంది. లీడర్ గారు నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. దండాలు బాబు. అయితే చెప్పమ్మా. చిరంజీవి సుఖంగా చేరాడా బాబు? చేరాడమ్మా, నీ పుణ్యం అంటూ క్షేమంగా చేరాడు. పోన్లేండి, మీలాంటి మహారాజుల చేతుల్లో ఒక దిక్కుమాలినాడు బాగుపడితే అంతే చాలు బాబు. అది సరే, చిరంజీవి చనిపోతే ఆస్తి అంతా తనకు వస్తుందని చెప్పాడటగా, అతని గురించి ఆయన వివరాలు ఉంటే చెప్పమ్మా. మెల్లగా మాట్లాడండి, గోడలకి చెవులు ఉంటాయంటారు. ఆయన పేరు మాకు తెలియదు, మేమంతా ఆయన్ని దాసుగారు అంటాం. దాసా? అనాథాశ్రమంలో కూడా అదే పేరు చెప్పాడు. అతను ఎక్కడుంటాడో తెలుసా? రాయపురం బజార్లో దాసు అనుకోనుంది, దాని వెనకాల ఆయన మకాం. దట్స్ రైట్. అమ్మా, ఇంకొక విషయం ఏమనుకోకండి, మీ ముఠాకు అతనికి ఏమిటో సంబంధం చెప్పగలరా? నన్నే అడగండి, మీకు పుణ్యం ఉంటుంది. మరేం భయలేదు సుబ్బులు, చెప్పమ్మా. చెప్పమ్మా, పర్వాలేదు. మా వాళ్ళ దగ్గర దొంగ సామాన్లన్నీ కొంటూ ఉంటాడు. ఇదా వీడు చేసే ఎక్స్చేంజ్ బిజినెస్. బాబు సెలవివ్వండి, నేను వెళ్ళొస్తాను. ఇదిగో అమ్మా, నువ్వు ఆ ముఠాలో ఉండకపోతే మా ఇంటి దగ్గర వచ్చి ఉండకూడదు. మా చిరంజీవితో పాటు నిన్ను కూడా ఒక బిడ్డ కింద చూసుకుంటాం. 10 ఏళ్ల ముందు ఎవరన్నా ఈ మాట అని ఉంటే నా బ్రతుకు ఎంతో బాగుపడేది. ఇప్పుడు ఎందుకులేండి, అంత అయిపోయింది. నా మీద మీకు దయ ఉంటే ఒక చిన్న కోరిక నెరవేర్చండి. చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను. నా పైల్వాన్ మీదకి ఏ కేసు రాకుండా చూడండి. నా పసుపు కుంక నిలపండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. పైల్వాన్ అంటే మీ భర్త? అదేలేండి, ఆడికి నాకు మనసు కలిసింది. చేస్తే ఆడితోనే చేస్తాను. బాబు నాకు సెలవు ఇంపించండి, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. అలాగే. చాలా వింత మనిషి. వింత మనిషి కాదు, ఎంతో మంచి మనిషి. ఆమె చెప్పినట్టు ఆదరించే వాళ్ళు లేక ఇలాంటి అనాథలు ఎంతమంది పాడైపోతున్నారో చూసావా? కదమ్మా, మళ్ళీ అంశాన్ని కలుసుకోవాలి. నువ్వు చాలా గొప్పడి పోయి పడుకో. మరి నాకు బహుమతి ఇస్తానన్నావుగా? ఏం తాత, 10 రూపాయలు నేను ఎంత కష్టపడి వచ్చాను, నాకు అంత కొంత రూపాయి కావాలి. నాటు వరి రాకేటో, నాటు వరి. పోయి పడుకో. లేదు తాత, రూపాయి అంటుంటాను. మర్చిపోతున్నాయా? టీ తాగటానికి వెళ్ళావా? అవును తాత. దాదా, పైల్వాన్ పేరు చెప్తే పట్టపగిలే సుక్కలు పడవాలా, అంతే. ఎందుకంటే చూస్తా ఏంది ఆ యదవ సుక్కు, నువ్వు పోయి దాసుగారితో చెప్ప కురాడు పట్టుకొచ్చావని. ఓరి గొర్రె తలకాయ, ఇంకా దాసుగారు ఎక్కడ? మన బుద్ధంతో తెలుసుకుని ఒక కాలుతో మునిగిపోయింది. ఎవరు చెప్పారు? చాలా చెప్తాం. రే ఏటో ఏటా ఏం తాత? కుర్రానికి అవుతామని యదవ సంవత్సరాలు పోను కాదురా. మరే రే ఏటో, ఇందాక నువ్వు ఏం చూసావో చెప్పరా? పైల్వాన్ ఇచ్చాడు. చెప్పిందా నీతో చెప్పానుగా. ఏంటిరా సోదరా? రే కేటో, ఇందాక సుబ్బులు వకీల్ గారిని షార్ట్ గా కలుస్తుంది కదా, ఎక్కడ? అదే వంతెన కదా.
గుట్టు దాస్ గారు గుట్టు అంతా ఆయనతో చెప్పేసింది కదా. చెప్పిందని నీతో చెప్పాను కదండి. చెప్పులా చెప్పులు 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 ఇందాక మంత్రి గారు ఏం చేస్తారా? ఏం చేస్తానా చెప్పు. ఏం చేస్తావు? ఎప్పుడు చేయి చేసుకొని వాడివి ఇవాళ కొట్టావా మామ? కావాలంటే చంపు. నీ చేతుల్లో చావడం కంటే నాకు కావాల్సిందే ఉంది. కానీ ఒక్క మాట విని, ఈడు నీకే అన్యాయం చేశాడు. ఈయన చంపితే నీకేమొస్తుంది చెప్పు చెప్పు మామ. ఆ దాసుగాడు కాస్త డబ్బిస్తానన్నాడు అంతేగా. దానికోసం ఈ పసిబిడ్డ ప్రాణాలు తీస్తావా? బాగా ఆలోచించు మామ. నువ్వు ఈ కేసులో ఇరుకుంటే నీ బ్రతుకు ఏమవుతుంది? నా గతి ఏం కావాలి? నువ్వేమనుకుంటున్నావో గాని ఆ దాసుగాడు బట్టి మోసగాడు. అతని పని నుండి నీ చేతి ఇవన్నీ చేయిస్తున్నాడు. అతను తప్పుకుంటాడు కూడా మావా. సుబ్రతను పరిమాణం తప్పా. అయ్యో అవ్వదు తప్పుగా కూడి సుబ్రతలే కూడి కూడి జాగ్రత్త ఎవరిని బయటకెళ్ళదు. ఊరెచ్చావా? నిన్ను కూడా కాలుస్తాను. ముందు ఆ కుర్రవాడు ఎక్కడున్నాడు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. చెప్పను. పైల్వాన్, నా సంగతి నీకు తెలుసా? తెలుసు, కానీ నా సంగతి నీకు ఇంకా తెలియదు. ఓ, అంతవరకు వచ్చిందా? ఎక్కడ? మా ఇంట్లో అదే డిజైల్ కొంప. ఎవరిని? సుబ్బులు సుబ్బులక్క. సుబ్బులా? మా సుబ్బులక్కండి. ఈ సుబ్బులంటే ఎలా తెలుసు? 100 మంది సుబ్బులు ఉన్నారు. అదే ఫైల్ మ్యాన్ లేడండి. ఫైల్ మ్యాన్ పక్కన దాదా లేడండి. దాదా పక్కన ఫైల్ మ్యాన్ ఉన్నాడుగా. ఆ ఫైల్ మ్యాన్ పేళామండి మా సుబ్బులక్కని తప్పదు. అవునండి. అయితే ఆ సుబ్బులు మీరు ఎదుగుతుందన్నమాట. ఈ భోగక్కాంత ఇచ్చింది ఆ అమ్మాయి. ఏమండి, ఈ కూరికి మా వాడికి ఏదో సంబంధం ఉంది. మనం త్వరగా బయలుదేరాలి. అవును సార్. కస్టడీలో తీసుకో. బయట మెండంతా ఫాలోయింగ్ చేసి వ్యాన్ ఎక్కించు.
వాడు నా పిల్లని చెప్తాడండి. డోంట్ మూవ్, మీరు సార్ నేను